ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమాన్ని ఎమ్మెల్సీ మెరుగు మురళీధర్ పార్టీ శ్రేణులతో కలిసి ప్రారంభించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు నిరసనగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం మెడికల్ కాలేజీలకు ఎంతో కృషి చేసిందన్నారు. కానీ కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేటీకరణ చేస్తుందని మండిపడ్డారు. దీన్ని నిరసిస్తూ కోటి సంతకాలు ప్రజల వద్ద సేకరించి రాష్ట్ర గవర్నర్కు వచ్చే నెలలో అందజేయనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగానే గ్రామ, వార్డు, మండల స్థాయి నుంచి ప్రజల వద్ద సంతకాలను తీసుకోనున్నామని వెల్లడించారు. అన్నా మేడం అన్నా నా మీరు ఫ్రీగా ఉండండి. ఆయన ఇరుకుంటారు మీరా మేడం. అత్త సోదరులు సార్ పెట్టినా సార్ కొద్దిగా ఓకేనా. జగన్మోహన్ రెడ్డి గారు సాధించుకోవడం జరిగింది. పేరేజ్ వేసుకుంటే 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పి మోసపు మాటలు చెప్పే చంద్రబాబు గారి కన్నా ప్రజల పక్షాన వైద్యం కానీ విద్య కానీ ప్రజలకు అందుబాటులో ఉండే తప్పించే గుణవంతుడు మా ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళ నాన్నగారు అదే రకంగా జనహృదయ నేత అయినటువంటి ఆ రోజు రామారావు గారు, వీళ్ళిద్దరే 12 కాలేజీలు జగన్మోహన్ రెడ్డి రాకముందు తేవడం జరిగింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 17 కాలేజీలు గవర్నమెంట్ కాలేజీలు శాంక్షన్ చేసుకున్నారు. కరోనా పీరియడ్లో కూడా 2021 నుంచి 24 లోపల 5 కాలేజీలు కంప్లీట్ చేసి అడ్మిషన్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా 2 కాలేజీలు పులివెందుల, పాడేరు కాలేజీలు కూడా ఫస్ట్ ఇయర్కి రెడీ అయిపోతే, దురదృష్టం అధికారంలోకి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ 2 గవర్నమెంట్ మెడికల్ కాలేజీల సీట్లు మాకు వద్దు అని మరి అమానుషమైనటువంటి చర్యకు పూనుకున్నటువంటి ఇది కూటమి ప్రభుత్వం అని కూడా నేను మనవి చేస్తున్నా. వీళ్ళకి ప్రజలు యోగక్షేమాలు కానీ, ఆరోగ్యం కానీ, భావితరాల భవిష్యత్తు కానీ వీళ్ళకి అవసరం లేదు. కేవలం ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో 6,000 కోట్లు కానీ లేదంటే 7,000 కోట్ల రూపాయలు మరి ఈ 10 కాలేజీల మీద కానీ, అంటే 5 అయిపోయినాయి, 2 ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ స్టార్ట్ అవుతున్నాయి. 10 కాలేజీల తర్వాత 150, లాస్ట్ సంవత్సరం 200 సీట్లు అవకాశం ఉంటుంది. ఒక్కోసారి ఎక్కువ కూడా 250 సీట్లు ఇచ్చేది కూడా నామ్స్ ప్రకారం మరి మంచి వాతావరణం ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ చేసే వాతావరణం ఉంటుంది. మరి అట్లాంటి వాతావరణంలో 4-5 ఏళ్లలోనే ఒక మంచి వాతావరణం వచ్చేస్తుంది ఆంధ్ర రాష్ట్రానికి. ఒక సూపర్ స్పెషాలిటీ గవర్నమెంట్ హాస్పిటల్ అందుబాటులో వస్తే ప్రజలకు కానీ ప్రజా ఆరోగ్యానికి కానీ ఇబ్బందులు అంటూ ఉండవు. పెద్ద ఆపరేషన్లు చేసుకునే వాతావరణం ఉంటుంది. కేవలం కుట్రబుద్ధితో ప్రీతం నాయకులు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ అనే పథకం పెట్టి చిరస్మరణీయుడిలాగా దేవుడిలాగా వెలిగిపోయాడు. ఈ 17 కాలేజీలు కూడా గవర్నమెంట్ కాలేజీలు వచ్చేస్తే జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ మంచి పేరు వస్తుందో, ఆయన దేవుడు అయిపోతాడని కుటిల రాజకీయాలు కుట్రబుద్ధితో ఆ పేరు రాకూడదని చెప్పి నియంత్రణలు కూడా ఆలోచించారు. మరి ప్రైవేటే ముద్దనే మనస్తత్వం ఉన్న చంద్రబాబు నాయుడు గారు 10 కాలేజీలు పీపీపీ విధానం ద్వారా ప్రైవేటు పరం చేయడం, 33 సంవత్సరాలకి అవి మరి ప్రైవేటు వ్యక్తులకి పెంచడం అంటే ఎంత మెడికల్ కాలేజీ అసలు జీవో వచ్చిందని మాట్లాడారు. అందుకే ప్రజాకోర్టులో తేల్చుకోవాలని చెప్పి నేను ఆ ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు జోరు వర్షంలో కూడా పోరాట పట్టంతో పోయి
ఆడ జీవో చూపించి వాళ్ళకి బుద్ధి చెప్పడం జరిగిందని కూడా నేను మనవి చేస్తున్నా. ఆ స్ఫూర్తిదాయకమైన వాతావరణంలో మరుసటి రోజు ఈ రోజు నుంచే జరగాల్సింది, కానీ చాలా ప్రోగ్రాములు ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా ఈరోజు చేసి తీరాలి, ఆయన స్ఫూర్తిని మనం బ్రేక్ చేయకూడదు అనే ఉద్దేశంతో ఈరోజు ఉదయగిరిలో ప్రోగ్రాం చూసుకొని కూడా వెంటనే పరిగెత్తాం. మా పార్టీ శ్రేణులంతా కూడా నా ఇన్వాల్వ్మెంట్ లేకపోయినా కూడా ప్రతి ఒక్కరు బాధ్యతతో జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో, ముఖ్యంగా మహిళలు ఈరోజు మరి భారీ ఎత్తున ఫోన్ చేయగానే అందరూ రావడం అంటే కమిటీలు వేసుకుంటున్నాం. మా ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తల బాటే జగన్మోహన్ రెడ్డి గారి మాట, కార్యకర్తల మాటే ఆయన బాటలాగా ముందుకెళ్ళిపోతున్నారు. మేము తిరిగి మెరికల్ లాంటి యువతల్ని కమిటీలు వేసుకుంటూ 3 అంచెల విధానంలో ముందుకెళ్తున్నాం. మొదట నుంచి గ్రామానికి సంబంధించి గ్రామ అధ్యక్షుడితో పాటు ఆయనతో కూడా ఒక 10 మంది 9 మంది నిష్ణాతులైనటువంటి మెరికలు అనుభవం ఉన్నటువంటి అన్ని కమ్యూనిటీలు కలిసి ఒక పెద్ద మంచి కమిటీ వేసుకుంటున్నాం. దాంతోపాటు ఒక 7 అనుబంధం చేసుకొని మా కేడర్ అంతా ఈరోజు గౌరవప్రదంగా ఈ లాంఛనంగా ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారి ఉద్యమానానికి లాంఛనంగా రచ్చబండ కార్యక్రమంలో అందరికీ మరి చెబుతూ కోటి సంతకాలు ప్రతి కాన్స్టిట్యున్సీకి 60,000 లెక్కన, ప్రతి మా గ్రామానికి 500 600 లెక్కన గ్రామ పంచాయతీని బట్టి మరి సంతకాలు ఊరికే రాయడం కాకుండా వాళ్ళ ఓటర్ నెంబర్ వేసుకుంటూ, ఆధార్ కార్డు నెంబర్ వేసుకుంటూ సిన్సియర్గా మరి ప్రతి ప్రోగ్రాము 41 రోజు 42 రోజుల ప్రోగ్రాం ఇది సిన్సియర్గా వెళ్తాను. అదే రకంగా ప్రతి గ్రామానికి ప్రతిరోజు ఒక 2 పంచాయతీలు కంప్లీట్ చేసుకుంటూ మేము ముందుకు వెళ్తాం. ఆదివారం మరి టౌన్ అంతా కూడా పట్టణంలో ఆదివారం ఫ్రీగా ఉంటుంది కాబట్టి 2-3 వార్డులు పెట్టుకొని వార్డులకే మేము వెళ్ళి ఆ కార్యకర్తను ఉత్తేజపరుచుకుంటూ మరి ఇంటింటికి వెళ్ళి ఈ దురదృష్టకరమైనటువంటి వాతావరణాన్ని, మరి అమానుషమైనటువంటి వాతావరణాన్ని మన ఉద్యోగ రూపంలో బుద్ధి చెప్పాలని తెలియజేసుకుంటూ మరి నెక్స్ట్ మంత్ నవంబర్లో గవర్నర్ గారి అపాయింట్మెంట్ జరిగిన తర్వాత పెద్దలందరూ కూడా అక్కడికి వెళ్ళి ఈ సంతకాలతో పాటు ఊరేగింపుగా మరి లారీలో తీసుకెళ్లి జిల్లా పార్టీలు చేర్చడం, జిల్లా పార్టీ నుంచి మరి సెంట్రల్ ఆఫీస్ చేర్చి ఇవన్నీ కూడా ఆయనకి గవర్నర్ గారికి సమర్పించి ప్రజల్లో ఈ కూటమి ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకత ఉంది కాబట్టి ప్రైవేటు వద్దు, మాకు ప్రభుత్వమే ముద్దు, ప్రభుత్వం అంటే మీ అందరికీ ప్రజలందరికీ భాగస్వామ్యం ఉంటుందని తెలియజేసుకుంటూ ఈ ఉద్యమం జరుగుతుందని మీ ద్వారా తెలియజేసుకుంటూ మీరందరూ మాట పిలుపుతో వచ్చినందుకు మీకు